ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. సురేష్ కొచ్చటిల్ గారు, ఇప్పుడు మన ప్రభుత్వ డిప్లొమసీ ఏ విధంగా ఉంది? నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఈ మిడిల్ ఈస్ట్ వ్యవహారాల్లో వాళ్ళ విధానం, వాళ్ళ విదేశాంగ విధానం ఎట్లా ఉంది? దీని మీద మీ అభిప్రాయం? ఫస్ట్ డిప్లొమసీలో ఫస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే ఉమ్, ఎప్పుడు మాట్లాడండి అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అప్పుడు మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడాలి వాళ్ళే మాట్లాడాలి. ప్రధానమంత్రిగా అన్నింటికీ స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు. ఫారిన్ సెక్రటరీ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఉంటారు, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. మన తెలియని విషయాల్లో మనం వెళ్ళి తలబెట్టకూడదు. ఉమ్, సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ చెప్తూనే ఉంటారు, వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు, మనం కండెమ్ చేయాలి. ఎందుకు చేయాలండి? ఎందుకు కండెమ్ చేయాలి? ఇరాన్ మనకి ఏం చేశారు సహాయం అని వాళ్ళు కండెమ్ చేయాలి? మన మీద కశ్మీర్ ఇస్ అ డిస్ప్యూటెడ్ టెరిటరీ అని చెప్పిన దేశం ఇది. ఉమ్, వాళ్ళ లీడర్, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చస్తున్నారు, మనకేం పోయింది? మనకేమైనా ఇచ్చారా వాళ్ళు? మనకు ఆయిల్ ఫ్రీగా ఇచ్చారా? సరే చాబార్ ఫోర్ట్ అన్నారు, చాబార్ ఫోర్ట్ డబ్బులు పెట్టాం మనం, ఒట్టిగా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, ఇరాన్ అంత పెద్ద, సరే మనకు రిలేషన్షిప్ Historical ఉండే, relations అంటారు. ఎన్నో సంవత్సరాలు రిలేషన్షిప్ ఉండే, కరెక్టే. ఉమ్, షా ఆఫ్ ఇరాన్ టైంలో ఉండే, దానికన్నా ముందున్న గవర్నమెంట్ ఉన్నప్పుడు 1953 దాకా మొహమ్మద్ మసీహ్ ఉన్నాడు, ఆ గవర్నమెంట్తో కూడా మనకు చాలా బాగా సంబంధాలు ఉన్నాయి. ఉమ్, అది ఉందని చెప్పేసి ఈ కమనీ డెత్ని ఇమీడియట్గా మనం కండెమ్ చేయక్కర్లేదు. ఆయన ఎంతోమంది మహిళలను చంపారు, డైరెక్ట్లీ ఆర్డర్ ఇచ్చాడు. అట్లాంటి మనిషి పెద్ద ఏదో మహాత్మా కాదు. ఓకే, సో వాళ్ళ నడిమిట్లో ఉన్న గొడవలు రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే మీరు వెళ్ళి దాన్ని సార్ట్అవుట్ చేయండి, మిమ్మల్ని కొడతారు రేపు వాళ్ళిద్దరు కలిసి. అదే జరుగుతుంది లాస్ట్లో. వీళ్ళందరూ ఇస్లామిక్ నేషన్స్. ఉమ్. రేపు ఇదంతా అయిన తర్వాత వాడంటారు మీరు హిందూ దేశం, మీరు ఎందుకు వచ్చారు దీని నడిమిట్లో, మీరు పక్కన ఉండండి అంటారు. ఉమ్. ఇది జరుగుతుంది. అంటే మనం ఇజ్రాయెల్ విషయంలో ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉన్నాం కదా, గాజా పీస్ విషయంలో మద్దతు ఇచ్చాం. See, అక్కడ లేని మాట్లాడుతున్నాం మనం. 2 state solution we agreed. Yes, there should be 2 states, Israel and Palestine. అది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తాం. మనం ఏం చెప్తున్నాం అంటే ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి రిటర్న్ దాడి చేయడానికి అంత అధికారం ఉంది. October 7 జరగకపోతే ఇదంతా కాకపోతుంది. మూలాలు అక్కడ ఉన్నాయి. అక్కడి నుంచి మొదలవుతుంది. అప్పుడు వీళ్ళంటారు దానికన్నా ముందు ఉంది కదా, ఇజ్రాయెల్ ఎప్పుడు బాంబ్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? ఇజ్రాయెల్ మీద మీరు వెళ్ళి దాడి చేస్తే ఇజ్రాయెల్ కొడతారు. 6 day వార్లో కూడా అది చూసాం. వీళ్ళందరినీ కొట్టారు కలిసి, జార్డన్, ఈజిప్ట్, సిరియా అందరినీ కొట్టారు. వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళారు కదా. సో వాళ్ళు ఫస్ట్ అటాక్ చేశారు ఇజ్రాయెల్ని, సో ఇజ్రాయెల్ రిటర్న్ అటాక్ చేశారు అంతే. ఇప్పుడు కూడా స్వామి వివేకానంద ఒకసారి చెప్పారు, వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ స్ట్రెంగ్త్. వీక్ ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకోరు. మీద దమ్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. అది మన లైఫ్లో కూడా అంతే, మీరు ఒక దేశంగా ఉన్న కూడా అంతే. మీ దాంట్లో స్ట్రెంగ్త్ ఉండాలి, అప్పుడు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. లేకుంటే మయన్మార్ని ఎవరైనా పట్టించుకుంటారండి? బంగ్లాదేశ్ని పట్టించుకుంటారా? పాకిస్తాన్ని పట్టించుకుంటారా? లేదు కదా. వీఆర్ ద థర్డ్ లార్జ్ ఎకానమీ అని చెప్తున్నా ఇప్పుడు మనం. కొంతమంది 4th అంటారు, కొంతమంది 3rd అంటారు. వీఆర్ ద 3rd లార్జెస్ట్ ఆర్మీ అంటారు, 4th లార్జెస్ట్ ఆర్మీ అంటారు. మనకు ఆ పవర్ ఉంది మన దగ్గర, న్యూక్లియర్ పవర్ మనం. సో మనం కూడా అదేలాగా బిహేవ్ చేయాలి. ఏదో చిన్నపిల్లలు చెప్పినట్లు అక్కడ ఇక్కడ అది మాట్లాడకూడదు. ఏం మాట్లాడో అప్పుడే మాట్లాడదాం. ఎందుకంటే మనం ఒక్క మాట మోదీ గారు చెప్పినా కానీ దాన్ని మొత్తం ట్విస్ట్ చేసి, దాన్ని అనలైజ్ చేసి, దాన్ని స్లైస్ చేసి, డైస్ చేసి మన సోకాల్డ్ ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు దాని మీద. మోదీ గారు ఇట్లా చెప్పారు అంటే మోదీ గారు టెర్రరిజం సపోర్ట్ చేస్తున్నారా? అరే మోదీ గారు ఇజ్రాయెల్ని సపోర్ట్ చేశారు అంటే ముస్లిం వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇదంతా నాన్ సెన్స్. అంటే ఇరాన్ చెప్తోంది ట్రంప్ ట్రాప్లో మోడీ గారు పడ్డారు అనేది కదా వాళ్ళు. ఇరాన్ ఎక్కడ చెప్పలేదు అది. ఇరాన్ ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏదో ఇక్కడ ఉన్న కన్సులేట్ వాళ్ళు ఎవరో చెప్పారు. ఇరానీ గవర్నమెంట్ వ్యూ కాదు అది. ఇరాన్కి అసలు అక్కర్లేదు. ఇరాన్కి భారతదేశం ఏం చెప్తారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అక్కడ ఉంది. వాళ్ళ మీద తల మీద వచ్చి బాంబులు పడుతున్నాయి. ఆ టైంలో కూర్చొని మోదీ గారు ఏం చెప్పారు? మోదీ గారు చెప్తే ఏం ఆగిపోతుందా రేపు? మోదీ గారు ఓకే ఇజ్రాయెల్ అమెరికా ఆపేసేయండి అంటే ఆపుతారా? వాళ్ళు హూ ఆర్ యూ అని అడుగుతారు. మీకేముంది లోకల్ స్టాండ్ అది దీంట్లో? మీరు మీ కంట్రీ చూసుకోండి. మాకు వీళ్ళతో ప్రాబ్లం ఉంది, వీళ్ళు న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తున్నారు, మీకు ప్రాబ్లం ఏంటి? యూ క్యారీ ఆన్ విత్ ఇష్యూ అంటారు. ఇది ఎవరైనా అంటారు. ఇప్పుడు చెప్తాను కాదండి, మీ పక్కన ఇట్లా గొడవ నడుస్తుంటే మీరు వెళ్ళి నేను మిమ్మల్ని సార్ట్అవుట్ చేస్తానని చెప్పి మీరు వెళ్ళి, మంచిదే, మీ ఇంటెన్షన్ బాగానే ఉంటుంది. రేపు వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కలిసి మిమ్మల్ని తిడతారు, నువ్వు ఎందుకు వచ్చినావరా, మా ప్రాబ్లం మేము సార్ట్అవుట్ చేసుకుంటాం, నువ్వు ఎందుకు వచ్చినావు అని అడుగుతారు. అప్పుడు మీరు అనుకుంటారు నేను ఈ పనులు ఎందుకు పడాలనుకుంటారు. ఇదే సంగతి. నేషన్ ఒక రాష్ట్రం నడిపిస్తున్నాడు ఇదే. మనం ఎక్కడ ఇంటర్ఫేస్ చేయాలి అక్కడ ఇంటర్ఫేస్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు వీళ్ళు ఎవరైనా మనం సపోర్ట్ చేశారా? ఇరాన్ ఒక మెసేజ్ పెట్టారా? పెట్టలేదే.
ఓకే, వాళ్ళు పాకిస్తాన్ సహాయం చేస్తారు. 71 వార్లో ఒఫీషియల్లీ సపోర్ట్ చేశారు పాకిస్తాన్, ఇదే ఇరానియన్ గవర్నమెంట్. అప్పుడు డిఫరెంట్ గవర్నమెంట్ ఉండే అనుకోండి, కానీ సపోర్ట్ చేశారు పాకిస్తాన్. అప్పుడు మన ఎందుకండి వీళ్ళు సపోర్ట్ చేయాలి? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు. అంటే ఈ ఖమేనీ హత్య తర్వాత మనం ఆలస్యంగా ఎందుకు స్పందించాం? ఇది స్ట్రాటజిక్ మూవ్ ఇది? ఎక్కడ స్పందించాం మనం? సంతాపం తెలియజేయడం. సంతాపం చేయడం టైంలో చేస్తాం, ఎప్పుడు చేయాలి అప్పుడు చేస్తాం. వాళ్ళు 40 days మౌనింగ్ డిక్లేర్ చేస్తారు. ఈ 40 రోజులు ఎప్పుడైనా వెళ్ళి చెప్పొచ్చు. చుట్టాలు ఆ రోజు చనిపోయారండి, మీరు ఫుల్ బిజీగా ఉంటారు, మీకు టైం లేదు. మీరు ఏదో 5-6 రోజుల తర్వాత వెళ్తారు. ఓకే, అంటే వాళ్ళు మిమ్మల్ని అంటారా ఇదేంటి 5 రోజుల తర్వాత వస్తున్నాయి, ఎందుకు ముందు రాలేదని? మీ ప్రాబ్లం మీకు ఉంటుంది. కొంతమంది వెంటనే వెళ్తారు, కొంతమంది తర్వాత ఆలస్యంగా వెళ్తారు, అంతే. వెళ్తారు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యర్ కన్వీనియన్స్. అంటే స్ట్రాటజిక్ మూవ్ ఎందుకంటే ఈ డిప్లొమసీలో సో వీ షుడ్ అలా. మనకేంటంటే మనకే ప్రాబ్లం ఉంది పాకిస్తాన్తో, ఇదే టెర్రరిస్ట్ ఇష్యూస్ ఉంది మనకు కూడా పాకిస్తాన్తో. మనం రేపు బాంబులు వేయాలంటే మళ్ళీ అంటారు కదా, అరే మీరు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా మాట్లాడారు, మరి మీరెందుకు మా మీద బాంబు వేస్తున్నారంటారు. ఇజ్రాయెల్ ఏమంటారు, మా న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేస్తున్నారు, మేము డెవలప్ చేయనీయం, మా మీద మిసైల్ కొడుతున్నారు, దాడి చేస్తున్నారు. October 7 చేపించారు, వీళ్ళు హమాస్తో చేపించారు, వీళ్ళ ప్రాక్సీసే వాళ్ళు. అక్కడి నుంచి హూతీలు మిసైల్ మా కొడుతున్నారు, ఇటు నుంచి లెబనాన్ నుంచి హెజ్బుల్లా కొడుతున్నారు. మేము ఏం చేయాలో చెప్పండి? మేమంతా ఇడిచేసి వెళ్ళిపోవాలన్నా ఇక్కడి నుంచి, మా దేశం ఇచ్చేసి వాళ్ళకి అప్పగించేసి వెళ్ళిపోవాలన్నా? కాదు కదా, మేము కొడతాం. సో మోదీ గారు దానికి కావాల్సినప్పుడు ఎక్కడ కావాలో అక్కడ మాట్లాడతారు. నిన్న అన్నారు మోదీ గారు, వార్ ఇస్ నాట్ ద సొల్యూషన్, పీస్ మాట్లాడి దేని గురించి అన్నారు? యుక్రెయిన్ గురించి కూడా అన్నారు. యుక్రెయిన్లో కూడా యుద్ధం ఆగాల్సిందే, యుక్రెయిన్ రష్యా వార్, ఇక్కడ కూడా వీళ్ళతో ఏదైనా సొల్యూషన్ ఉండాలి. కరెక్ట్, అదొక డిప్లొమాటిక్ లాంగ్వేజ్. సురేష్ గారు కోఇన్సిడెంట్ అయి ఉండొచ్చు, కానీ అంటే మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటన తర్వాత, అంటే నెతన్యాహుని కలిసిన తర్వాత, కలిసి మన దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ దాడి జరిగింది ఇరాన్ మీద. దీన్ని ఎట్లా ప్లానింగ్ అయితే చాలా రోజుల నుంచి వాళ్ళే అంటున్నారు, సంవత్సరం నుంచి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు ఉన్న టైంలోనే అక్కడ ఫస్ట్ బాంబింగ్ జరగాలండే మండే రోజు. నెతన్యాహు చెవులో మోడీ గారు ఏం చెప్పారు? మోదీ గారు పని చేసుకుంటారు. మనం నెతన్యాహు గారు మీరు బాంబులు వేయాలా ఇరాన్ మీద అంతా మోదీ గారు చెప్పారు. మనకు కావాల్సిన ఆయుధాలు, మనకు కావాల్సిన టెక్నాలజీ గురించి టైఅప్ చేసుకున్నారు, సంతకం పెట్టుకున్నారు, ఓకే, అన్నీ అయిపోయింది, ఎంఓయూలు చేసుకున్నారు. మనం అంతే. దానికి మోదీ గారు ఉన్న టైంలో బాంబులు వేస్తే డెఫినెట్లీ ఇట్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే మోదీ గారు అక్కడ ఉన్నప్పుడు, హెడ్ ఆఫ్ స్టేట్ అక్కడ ఉన్నప్పుడు బాంబులు వేయకూడదు, ప్రాబ్లం అది. కానీ అదే టైంలో ఖమనీ దొరికాడు అనుకోండి, కొడతారు వాళ్ళు. ఎందుకు కొట్టరు? ముందే మోదీ గారికి చెప్పేస్తారు, సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు వెళ్ళిపోండి, మీరు రాకండి. ఇప్పుడు డిప్లొమాటిక్ విజిట్ సడన్గా ప్లాన్ చేయరు, నెలల పాటు ఉంటుంది ప్లానింగ్, దాన్ని అప్పుడే డిసైడ్ చేస్తారు. మోదీ గారు ముందే డిసైడ్ చేస్తుంటారు, ఎస్ ఐఎమ్ గోయింగ్. అప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది ఇజ్రాయెల్కి, అప్పుడేం మనం చేయము, మీరు వెళ్ళిపోయిన తర్వాత. కోఇన్సిడెంట్లీ ఆ బాంబింగ్ యాక్చువల్లీ ఫస్ట్ థర్స్డే జరగాలి ఉండే, దానికి ఫ్రైడేకి పోస్ట్పోన్ అయింది. లాస్ట్ సాటర్డే పొద్దున 9:15 తెహరాన్ టైంలో కొట్టారు వాళ్ళు. సో వాళ్ళ వైపు నుంచి ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఏ రోజు వీళ్ళందరూ కలిసి దొరుకుతారో అనుకున్నా ఆ రోజు కొట్టారు వీళ్ళు. మోదీ గారు అక్కడ డిప్లొమాటిక్లీ అక్కడ వెళ్ళారు, కలిసారు, వచ్చారు. మనం చాలా మటుకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటాం మన దేశం కోసం, మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, కరెక్టే. కానీ వెన్ యూ లుక్ ఎట్ ద ఓవరాల్ పిక్చర్, ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి చాలామంది ఇజ్రాయెల్ వ్యతిరేకంగా, వాళ్ళు పంపిస్తాం మనం ఇరాన్కి, అక్కడ వెళ్ళి పోరాటం చేయమని చెప్పండి. అక్కడ వెళ్ళి ఆయుధాలు మస్తున్నాయి, మీరు అందరు వెళ్ళి అక్కడ ఇరాన్ని ప్రొటెక్ట్ చేయండి. అప్పుడు అర్థమవుతుంది, మీ తల మీద బాంబు వచ్చి పడతాయి కదా, అప్పుడు అర్థమవుతుంది జీవితం విలువ ఎంత ఉందని, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ కూర్చొని స్టేట్మెంట్లు ఇవ్వడానికి చాలామంది ఉంటారు. ఇఫ్ యూ రియలీ సపోర్ట్ ఇరాన్, గో టు ఇరాన్ అండ్ హెల్ప్ దమ్. అక్కడ అది చేయరు వీళ్ళు. మన దగ్గర ఓట్ల కోసం స్టేట్మెంట్లు ఇష్యూ చేస్తారు. మోదీ గారు చూడండి, ప్యాలెస్టైన్ ఇష్యూ ఏం చెప్పట్లేదు, ముస్లిమ్స్ వ్యతిరేకంగా మోదీ తిప్పేస్తారు స్టేట్మెంట్ అక్కడే. ఓకే, బంగ్లాదేశ్లో హిందువులు చెప్పిన వీళ్ళు ఎవరు లేవలేదే, ఈ ఓవైసీ కానీ రాహుల్ గాంధీ కానీ వీళ్ళు ఎవరు స్టేట్మెంట్ కనిపించలేదు. అప్పుడు సోనియా గాంధీ వీళ్ళు అక్కడిక్కడ ప్రియాంక వాద్రా ఏదో ట్వీట్ చేసింది అంతే, అదేం మాట్లాడరు. ఎందుకంటే హిందువులు చచ్చారు కదా అక్కడ, వాళ్ళకి ప్రాబ్లం లేదు అక్కడ. ఇది ఇష్యూ అన్నమాట. థాయిలాండ్, కంబోడియా కొట్టుకుంటున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారా? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు, స్టేట్మెంట్ ఇచ్చారా ఎవరైనా? రాహుల్ గాంధీ ఇవ్వరు. ఎందుకంటే అక్కడ ముస్లిం నేషన్ కొట్టుకుంటున్నారు, ఇక్కడ బుద్ధిస్ట్ నేషన్ కొట్టుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇజ్రాయెల్ వచ్చి బాంబు వేయగానే మారిపోతుంది సీన్ అంతా. జయనిస్ట్ రెజీమ్ అంటారు వీళ్ళు. అరే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఉన్న టెక్నాలజీ తెచ్చుకొని మన దేశం డిఫెండ్ చేసాం కార్గిల్ టైంలో మన ఆర్మీ. ఇది మనం మర్చిపోకూడదు. అదే ఇజ్రాయెల్ కూడా అన్నారు, ఎప్పుడు రష్యా చెప్పిన అదే స్టేట్మెంట్ ఇజ్రాయెల్ కూడా ఇచ్చారు, మాతో ఎవరెవరు ఉన్నారో మేము వాళ్ళని మర్చిపోము. పుటిన్ గారు మొన్న అన్నారు, మమ్మల్ని ఎవరెవరు సహాయం చేశారో
మా దగ్గర నుంచి ఆయిల్ అమ్మలేకపోయిన టైంలో ఎవరెవరు మా దగ్గర వచ్చి ఆయిల్ కొనుక్కెళ్లారో దానికి వాళ్ళ మీద టారిఫ్ వేశారో వాళ్ళు మేము ఎప్పుడు మర్చిపోం. మనం ఉన్నాం కదా. మనం సహాయం చేస్తాం వాళ్ళకని చెప్పారు. కరెక్ట్ అది. ఉమ్, యూరోప్‌కి అదే చెప్పారు కదా! మీరు కావాల్సిన కట్ చేసేసారు గ్యాస్ వద్దని చెప్పేసి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మేము ఇవ్వం పో ఏమని చేసుకో. అంతే. వి విల్ నాట్ గివ్ యూ. బికాజ్ మీరు రేపు అంటారు వారం తర్వాత అక్కర్లేదు మాకు వచ్చేస్తుంది మళ్ళీ మేము కట్ చేసేస్తున్నాం అంటారు. మీకు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకుంటారు. ఇండియాని చూడండి ఫైన్ వాళ్ళ మీద టారిఫ్ పెట్టారు 2 నెలల పాటు. కానీ వాళ్ళు బ్యాకౌట్ చేయలేదు. తర్వాత టారిఫ్ డీల్ వచ్చినప్పుడు బ్యాకౌట్ చేశారు. అప్పుడు కూడా ఇంటెంట్ ఉండే. వి విల్ నాట్ బై అని చెప్పలేదు. వి ఇంటెంట్ టు రెడ్యూస్ ద డిపెండెన్స్ ఆన్ రష్యన్ ఆయిల్ అంతే. ఉమ్. ఇప్పుడు తీసుకుంటున్నా ఇప్పుడు వాళ్ళే పర్మిషన్ ఇచ్చింది వెళ్ళి కొనుక్కోరా బాబు అని చెప్పేసి. ఇది మిడిల్ ఈస్ట్ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి డిప్లొమసీ, భారత ప్రభుత్వ డిప్లొమసీ పర్ఫెక్ట్గా ఉంది. అది రష్యా విషయంలో కావచ్చు, అదేవిధంగా యుఎస్ విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తుంది. ఇవన్నీ కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మన విదేశాంగ విధానం ఉంది అనేది సురేష్ కొచ్చాటిల్ గారు చెబుతారు.